జీవితంలో గొప్ప స్థాయికి రావాలని చాలామంది కోరుకుంటారు. దానికోసం ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. కొంతమంది సొంత వ్యాపారంతో ఎదిగే ప్రయత్నం చేస్తారు. మొదటి నుంచి అలాంటి ఆలోచనతోనే ఉండేవారు హైదరాబాద్కు చెందిన సృజన కనుమూరి. విదేశాల్లో పై చదువులు పూర్తి చేసి అక్కడే కొన్నాళ్ళు వివిధ కంపెనీల్లో ఉద్యోగం చేశారు. అయినా మనసులో ఏదో అసంతృప్తి. అందుకే మాతృదేశానికి తిరిగి వచ్చేసి ఒక ఫుడ్ టెక్ స్టార్టప్తో ఆంత్రప్రెన్యూర్గా మారారు. ఇప్పుడు తానే మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తూ సంతోషంగా ఉన్నారు. మరి ఈ ఫుడ్ హోస్ట్ స్టార్టప్ కథ ఏమిటో తెలుసుకుందామా? Hi Andy, నా పేరు సృజన కనుమూరి. I am the founder of Food Host, which is a food tech startup based out of Hyderabad. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. I have done my graduation also in Hyderabad, after which I moved to Toronto to pursue my masters in management. అది అయిపోయిన తర్వాత I actually worked as a marketing manager for a cosmetic company. ఆ టైంలోనే కోవిడ్ వచ్చింది, a chance for me to kind of reflect, and I was really missing my parents, and I came back here and I had some time to think. Entrepreneurship is something that I always wanted to pursue. In fact, I come from a family of entrepreneurs, so it only made sense. I felt that that was the right time to sort of pursue my dreams, and food also has always been part of my journey, so I kind of combined the both. We actually built a marketplace called Food Hosts, which is marketplace that connects artisan chefs and food lovers. కొంతకాలంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ బాగా పెరిగాయి. బ్యాచిలర్స్తో పాటు కుటుంబాలు కూడా ఎప్పుడంటే అప్పుడు ఆన్లైన్లో తమకు నచ్చిన ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. అయితే కొంతమంది భోజన ప్రియులు మాత్రం రెగ్యులర్గా తినే ఆహార పదార్థాలు కాకుండా తాజా, రుచికరమైన, సంప్రదాయమైన వంటకాలను రుచి చూడాలనుకుంటున్నారు. అలాంటి వాటిని ఈ ఫుడ్ హోస్ట్ ప్లాట్ఫామ్ అందిస్తోందని కంపెనీ ఫౌండర్ సృజన చెప్తున్నారు. Food Host is an online marketplace, Andy. We connect artisan chefs with food lovers. Currently, we are live in Hyderabad. So, artisan chef ante evarante, this is somebody who is making unique and authentic dishes. So, ee dishes chaala varaku meeku restaurant lo dorakavu, plus meer intlo kuda chesukoleru. Endukante వీటిని చేయడానికి మీకు ఒక స్పెసిఫిక్ స్కిల్ సెట్ కావాలి. సో ఈ డిషెస్ అన్ని ఐదర్ అమ్మమ్మల దగ్గర నుంచి, నానమ్మల దగ్గర నుంచి పాస్ డౌన్ అయిన రెసిపీస్ కానీ, లేదంటే నిజంగా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండి బాగా స్కిల్ సెట్ ఉండి ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఈ రెసిపీస్ తెలుస్తాయి. సో కేవలం వీళ్ళకి అంటే వీ వాంటెడ్ టు క్రియేట్ అ కమ్యూనిటీ ఫర్ ఫుడ్ లవర్స్. భోజన ప్రియులకి వాళ్ళు కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే వాళ్ళకి ఒకటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఐఎమ్ అ హార్డ్ కోర్ ఫుడ్ లవర్, నా ఫ్యామిలీ అంతా కూడా ఫుడ్ లవర్స్. ఎంతసేపు ఈ డెలివరీ యాప్స్ ఓపెన్ చేస్తే అందులో చాలా చాలా డిషెస్ ఉంటాయి. ఆ డిషెస్ ని బ్రౌజ్ చేసేసరికి ఉన్న ఆకలి కూడా పోతుంది. సో వీ ఎండ్ అప్ ఆర్డరింగ్ ద సేమ్ బటర్ చికెన్, వీ ఆర్డర్ ద సేమ్ పన్నీర్ టిక్కా మసాలా. సో అలా కాకుండా వీ వాంటెడ్ టు క్రియేట్ అ క్యూరేటెడ్ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ కెన్ ఆర్డర్ యూనిక్ అండ్ ఆథెంటిక్ డిషెస్. ఓన్లీ అలాంటి డిషెస్ దొరుకుతాయి ఇక్కడ, డే టు డే డిషెస్ దొరకవు. అండ్ యూ కెన్ ఆర్డర్ డైరెక్ట్లీ రెస్టారెంట్స్ నుంచి కాకుండా షెఫ్స్ నుంచి డైరెక్ట్ గా ఆర్డర్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ అబౌట్ 25 షెఫ్స్ అండి ఇన్ ఆ ప్లాట్ఫామ్. సో వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది హోమ్ కిచెన్స్ నుంచి పనిచేస్తారు, కొంతమంది క్లౌడ్ కిచెన్స్ నుంచి పనిచేస్తారు. యూజువల్ గా హోమ్ కిచెన్స్ నుంచి పనిచేస్తున్నారంటే అందరూ ఏమనుకుంటారంటే ఓహో వీళ్ళు చాలా డే టు డే డిషెస్ చేస్తున్నారు అనుకుంటారు. కాదండి, మేము ఎప్పుడు షెఫ్స్ ని మేము ఆన్ బోర్డ్ చేసినా చాలా చాలా క్రైటీరియాస్ మేము తీసుకుని వాళ్ళు మా ప్లాట్ఫామ్ లో ఫిట్ అవుతారో లేదో చూసిన తర్వాతే వీ టేక్ దమ్ ఇన్ టు ఆ ప్లాట్ఫామ్. ఎందుకంటే లైక్ ఐ మెన్షన్ వీ ఓన్లీ ఫోకస్ ఆన్ యూనిక్ అండ్ ఆథెంటిక్ డిషెస్. యూజువల్ గా హోమ్ కిచెన్ అయితే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వీ మేక్ షూర్ దట్ they have certain experience in making. So at least 1 to 2 years experience undi వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్స్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళని మేము తీసుకుంటాము. అండ్ దెన్ వీ మేక్ షూర్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద రెగ్యులేటరీ ప్రొసీజర్స్ దట్ ఆర్ మ్యాండేటెడ్ బై ద గవర్నమెంట్. మేము వెళ్ళి అప్పుడు చెక్స్ కూడా చేస్తాము, వాళ్ళకి సర్ప్రైజ్ ఆర్డర్స్ కూడా చేస్తాము. సో వీ మేక్ షూర్ వీ డూ ఆల్ దిస్ వెన్ వీఆర్ వెటింగ్ ద షెఫ్స్. వీ ఆల్సో డూ అ వెరీ స్ట్రింజెంట్ టేస్టింగ్ ప్రాసెస్. దట్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ డూయింగ్ దిస్ జాబ్. కొత్త కొత్త డిషెస్ నేను టేస్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 80 షెఫ్స్ తోని మాట్లాడి ఆల్మోస్ట్ 50 పీపుల్ ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది. అందులోంచి షార్ట్ లిస్ట్ చేసి మేము 25 షెఫ్స్ ని సెలెక్ట్ చేశాము. ఆ 25 షెఫ్స్ లో కూడా వాళ్ళు చేయగలిగిన అన్ని డిషెస్ పెట్టలేదు, ఓన్లీ కొన్ని డిషెస్ పెట్టాము వేర్ వీ ఫైండ్ దట్ దీస్ ఆర్ డిషెస్ దట్ యూ డోంట్ గెట్ అవుట్ సైడ్. సో అలాగా మేము మమ్మల్ని మేము డిఫరెన్షియేట్ చేసుకుంటున్నాము. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి కామన్ వైల్ డెవలపింగ్ ద ప్లాట్ఫామ్. సో యాజ్ ఆఫ్ నౌ ఆ 25 షెఫ్స్ లో వీ హ్యావ్ షెఫ్స్ మేకింగ్ authentic Hyderabadi dishes like
authentic shikampurs avvachu, mutton raan avvachu, ila chala traditional dishes untayi. So ala we have some amazing chefs that are making authentic Hyderabadi food. Rayalaseema food undi, Telangana food undi, we have Bengali food, we have Kerala food, Mangalorean food. Currently we've also onboarded a chef that makes authentic Maharashtrian food. So he makes this lal mas that you get. సో ఇలాంటి షెఫ్స్ అందరినీ మేము పోక్ చేసాము. సో ఇది కాకుండా ఈవెన్ ఇంటర్నేషనల్ cuisines లో వీ హ్యావ్ ఇటాలియన్ షెఫ్స్, వీ హ్యావ్ థాయ్ షెఫ్స్, వీ హ్యావ్ పీపుల్ దట్ ఆర్ మేకింగ్ ఫ్రెంచ్ ఫుడ్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ సమ్ అమేజింగ్ డెజర్ట్స్ as well. ఫుడ్ హోస్ట్ స్టార్ట్ చేయక ముందు నాకు ఏమనిపించింది అంటే దట్ చాలా డెలివరీ యాప్స్ ఉన్నాయి, చాలా ఫుడ్ యాప్స్ ఉన్నాయి. సో వీళ్ళందరూ దే ఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ ద స్పీడ్ ఆఫ్ డెలివరీ. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలి, 20 minutes లో డెలివరీ చేయాలి, 30 minutes లో డెలివరీ చేయాలని చెప్పి దట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ దే వర్ రన్నింగ్ ఆన్. సో నాకు ఏమనిపించింది అంటే ఎస్ దట్ ఈస్ డెఫినెట్లీ అ పెయిన్ పాయింట్ దట్ హెస్ బిన్ అడ్రెస్డ్. సో నేను అనుకున్నాను వీళ్ళు స్పీడ్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వాట్ అబౌట్ ద ఫుడ్ దట్ యూ యాక్చువల్లీ పుట్ ఇన్ యువర్ బాడీ. అండ్ ఆల్సో నాకు ఏమనిపించింది అంటే గుడ్ ఫుడ్ రియలీ బి మేడ్ ఇన్ 10 minutes. So if somebody is making your dish in 10 to 15 minutes, you imagine how much of it was actually made prior and they're basically just pre-prepping the food and giving it to you. సో దాని వల్ల ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ లాస్ ఉంటుంది, టేస్ట్ లాస్ ఉంటుంది, ఫ్లేవర్ లాస్ ఉంటుంది. బట్ వాళ్ళు అలాగే చేయాలి బికాస్ దట్స్ హౌ దర్ మోడల్ వర్క్స్ అవుట్. ఆ స్పీడ్ లో డెలివర్ చేయాలి, ఆ స్కేల్ లో డెలివర్ చేయాలంటే వాళ్ళు అదే మోడల్ ఫాలో అవ్వాలి. అందుకనే వీ టుక్ అ స్టెప్ బ్యాక్ విత్ ఫుడ్ హోస్ట్ అండ్ వీ సెడ్ rather than speed of delivery, how can we make sure we actually give good food to people? How can we make sure we give quality food to people? And how do we make sure we bring out these amazing chefs that are hidden away in different parts of the city into the platform? So aa uddeshamtone food host start cheyadam jarigindandi. ఫుడ్ అండ్ ఫ్లేవర్ మీద ఫోకస్ చేయాలంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీఆర్ మేకింగ్ ద ఫ్రెషెస్ట్ ఫుడ్, వీఆర్ మేకింగ్ ఇట్ విత్ ద మోస్ట్ ఆథెంటిక్ ఇంగ్రీడియంట్స్. అండ్ మీరు చేసే స్పైసెస్ కానీ ఆయిల్స్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఫ్రెష్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ప్రొక్యూర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్, నాట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ అ బిర్యానీ is made 10 kgs to 15 kgs, 20 kgs at a time versus if it's only made like 1 kg or half kg at a time, ఆ టేస్ట్ డిఫరెన్స్ మీకు చాలా ఉంటుంది. అందుకే మీరు ఇంట్లో చేసిన బిర్యానీ వర్సెస్ హోటల్లో చేసిన బిర్యానీకి యూ హ్యావ్ దాట్ కైండ్ ఆఫ్ అ డిఫరెన్స్. సో వీ వాంటెడ్ టు టేక్ దాట్ కాన్సెప్ట్ ఫ్రమ్ దేర్. సో అందుకనే టుడే ఇఫ్ యూ ఆర్డర్ సంథింగ్ ఫ్రమ్ ఫుడ్ హోస్ట్, మీరు ఆర్డర్ చేసిన తర్వాతే మా షెఫ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ సమ్ హైదరాబాదీ షెఫ్స్ దట్ మేక్ అ డిష్ కాల్డ్ మటన్ రాన్. సో ఇదేంటంటే ఇట్స్ అన్ ఓవర్ నైట్ మ్యారినేషన్ ప్రాసెస్. ఇది బాగా రావాలంటే దానికి సర్టన్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో మీరు ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళ వెండర్ ఫ్రెష్లీ ప్రొక్యూర్ చేసిన మీట్ ని చేసి తర్వాత దాన్ని మ్యారినేట్ చేసి 12 hours తర్వాత దే డెలివరీ టు యూ. చాలా మంది మమ్మల్ని అడుగుతారు మీరు ఎందుకు జొమాటో లాగా 10 minutes 20 minutes లో డెలివర్ చేయరు అని. బట్ అది మేము చాలా కాన్షియస్ గా వీ టుక్ అ స్టెప్ బ్యాక్. అంటే అది కావాలని మేము చేసాము. ఫ్లేవర్ మీద, ఫుడ్ మీద ఫోకస్ చేసి మంచి ఫుడ్ ని మీ దగ్గరికి ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో వీ డిడ్ ఇట్. కొన్ని డిషెస్ మీకు 1 hour లో కూడా వస్తాయి, కానీ ఇవి చాలా సింపుల్ డిషెస్ ఉంటాయి. కానీ కొన్ని డిషెస్ కి 1 day టైం పడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మటన్ రాన్ అండ్ చాలా హైదరాబాదీ డిషెస్, ఈవెన్ సమ్ ఆఫ్ ది ఇటాలియన్ డిషెస్, వాటికి ఏంటంటే ఇట్ ఈస్ అ 1 day ప్రాసెస్. అండ్ మా షెఫ్స్ అందరూ ఏంటంటే స్మాల్ పోర్షన్స్ లో చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, 1 portion ఆఫ్ ఇటాలియన్ కనోలి ఆర్డర్ చేస్తే, సో దెర్ ఇస్ అ కిచెన్ కాల్డ్ ల్యాంబ్స్ గోర్మే. సో ఆవిడ ఇటాలియన్ ఫుడ్ చేస్తారనమాట. సో అందులో షీ మేక్స్ ఇట్ ఓన్లీ ఫర్ యూ. సో ఆ షెల్స్ అన్ని ఆవిడే తయారు చేస్తుంది. సో 1 portion లో 4 pieces వస్తాయి. దానికి సరిపడా డోనే చేస్తారు, దానికి సరిపడా ఫిల్లింగే చేస్తారు, దానికి సరిపడా షీ పుట్స్ ఆల్ హర్ ఎనర్జీ ఇంటూ మేకింగ్ దాట్ పోర్షన్. సో వెన్ ఇట్ కమ్స్ టు యూ, అప్పుడు మీరు స్పీడ్ ని మర్చిపోతారు. యూ ఎంజాయ్ ద ఫ్లేవర్, యూ ఎంజాయ్ ది authenticity, you enjoy the food in itself. ఫుడ్ హోస్ట్లో డెలివరీ టైం కంటే రుచి నాణ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సృజన. హైదరాబాదీ, రాయలసీమ రుచుల నుంచి దేశ విదేశాల రుచుల వరకు వైవిధ్యమైన వంటకాలెన్నో కస్టమర్లకి అందిస్తున్నారు. ఇక చెఫ్ల ఎంపికలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు, స్వశక్తితో పైకి రావాలనుకుంటున్న వాళ్ళకి ఈ రంగంలో ఉపాధి కల్పించి అండగా నిలబడతామని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన వంటలు చేయడంలో నిష్ణాతులైన వారిని తప్పకుండా తమ వ్యాపారంలో భాగస్వామ్యం చేసుకుంటామని హామీ ఇస్తున్నారు. వినియోగదారుల నమ్మకమే ప్రాధాన్యతగా ముందుకు వెళ్తున్నారు, విజయం సాధిస్తున్నారు, స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
కరెంట్లీ మా దగ్గర 25 షెఫ్స్ ఎన్రోల్ చేసి ఉన్నారండి. సో వీళ్ళంతా దే ఆర్ మేకింగ్ ఆల్మోస్ట్ 35+ cuisines అక్రాస్ ఇండియా అండ్ ఆల్సో అబ్రాడ్ ఇంటర్నేషనల్ cuisines కూడా చేస్తున్నారు. దే ఆర్ మేకింగ్ authentic సౌత్ ఇండియన్ డిషెస్ దగ్గర నుంచి నార్త్ ఇండియన్ లో చాలా cuisines అండ్ ప్లస్ ఆల్సో ఇంటర్నేషనల్ cuisines as well. సో టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, authentic రాయలసీమ కర్రీ ఉంది, ద క్లాసిక్ వడా అండ్ చికెన్ పులుసు. సో ఇలాంటి డిషెస్ తో పాటు we also have Kerala dishes. We also have a lot of Maharashtrian dishes. We have a lot of Bengali dishes. హైదరాబాద్ లో చాలా మంది బెంగాలీస్ ఉన్నారు, కానీ authentic బెంగాలీ రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో చాలా మంది కస్టమర్స్ మాకు వచ్చి చెప్తూ ఉంటారు దట్ ఈ డిషెస్ చాలా authentic గా ఉన్నాయి, సేమ్ మేము మా హోమ్ టౌన్ లో తిన్నట్టు ఉన్నాయని అంటారు. ఇది ఎందుకు అని అంటే మా షెఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా బెంగాలీ అన్నమాట. ఆవిడ అక్కడ చాలా ఇయర్స్ ఉన్నారు. సో అందుకనే షీ బ్రింగ్స్ ఇన్ దోస్ రెసిపీస్ అండ్ ఆవిడకి ఎగ్జాక్ట్లీ తెలుసు ఎక్కడ ఈ authentic బెంగాలీ ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయని. అండ్ మీకు చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ ఫ్రమ్ స్క్రాచ్. చాలా వరకు మా షెఫ్స్ ఫ్రీజర్స్ వాడరు, ఫ్రిడ్జెస్ వాడరు, ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ ఫ్రమ్ స్క్రాచ్. కాబట్టి మీకు ఆ ఫ్లేవర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. రీసెంట్లీ మా దగ్గర ఒక షెఫ్ జాయిన్ అయ్యారు. సో ఆయన authentic మహారాష్ట్రియన్ డిషెస్ చేస్తారు, authentic రాజస్థానీ డిషెస్ చేస్తారు. సో లాల్ మాస్ అని చెప్పి authentic కీమాస్ కూడా చేస్తారు. సో రెగ్యులర్ వడాపావ్ టైప్ కాకుండా మంచి authentic గా స్పైసెస్ వేసి చేస్తారు. వీ హ్యావ్ అనదర్ షెఫ్ దట్ మేక్స్ Mangalorean అండ్ కేరళ ఫుడ్ అండ్ షీ మేక్స్ అ లాట్ ఆఫ్ ఈస్ట్ ఇండియన్ డిషెస్ as well. ఈస్ట్ ఇండియన్ cuisine again మీరు ఎక్కడ వినుండరు. సో టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద డిషెస్ షీ మేక్స్ ఇస్ రైల్వే మటన్ కర్రీ. సో దీని వెనకాల ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సో రైల్వే మటన్ కర్రీ ఏంటంటే బ్రిటిష్ టైంలో బ్రిటిషర్స్ ఇండియన్ ప్లస్ బ్రిటిష్ మిక్స్ ఫుడ్స్ ట్రై చేద్దాం అనుకున్నారు. సో వాళ్ళు రైల్వేలో పనిచేసే షెఫ్స్ తోటి ఈ డిష్ చేయించుకున్నారు అనమాట, కస్టమైజ్ చేసి. సో దీంట్లో బ్రిటిష్ స్పైసెస్ ఉంటాయి ప్లస్ ఆల్సో ఇండియన్ స్పైసెస్ మిక్స్ చేసి ఉంటాయి. సో దట్స్ వై యూ కాల్ ఇట్ ద రైల్వే మటన్ కర్రీ. సో ఇలాంటి ఎన్నెన్నో డిషెస్ ఉన్నాయి, వాటన్నిటికీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. వీ వాంట్ టు ఎంపవర్ ఫుడ్ ఆంటర్ప్రెన్యూర్స్ అండి త్రూ ఫుడ్ హోస్ట్. సో వీఆర్ అన్బయాస్డ్ టువర్డ్స్ ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్. కరెంట్లీ నేను మా ప్లాట్ఫామ్ లో ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న షెఫ్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ షెఫ్స్, ప్లస్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న నాన్ ప్రొఫెషనల్ అంటే నాన్ ఎడ్యుకేటెడ్ కల్నరీ షెఫ్స్ కూడా ఉన్నారు. సో మా దగ్గర ఏంటంటే అలాంటి పక్షపాతాలు ఏమి చూపించాము. సో మీరు చాలా మంచి ఫుడ్, చాలా యునీక్ ఫుడ్, బయట దొరకని ఫుడ్ చేస్తున్నారని మీకు అనిపిస్తే, మీకు అట్లీస్ట్ కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్లీ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. వీ హ్యావ్ అ ప్రాసెస్ టు కైండ్ ఆఫ్ ఫిల్టర్ అవుట్ ది అప్లికేషన్. సో వీ డూ అ టేస్టింగ్, వీ హ్యావ్ అ బంచ్ ఆఫ్ స్టెప్స్. సో మా వెబ్సైట్లో మా నంబర్ ఉంది. సో ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫార్ పీపుల్ దట్ ఆర్ మేకింగ్ authentic and unique dishes. Entrepreneurship is definitely a very risky place to be in, but it's also very, very rewarding, and you will have the freedom to manage your time and put your dreams down into paper and make it come live. I think that's the beauty of entrepreneurship. And of course, business success aithe meer chaala mandiki employment istaru and you also contribute to the economy. See, these are all the byproducts of being an entrepreneur. Chaala mandiki they want to kind of start it, but our first step ela teesukovalani vallu eppudu hesitate chestu untaru. And this is what I would say, endukante nenu kuda same boat lo unnanu. I had a job, but then నేను ఎప్పటి నుంచో ఆంటర్ప్రెన్యూర్షిప్ పర్స్యూ చేయాలనుకున్నాను అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాస్ ద రైట్ టైమ్ అండ్ ఐ టుక్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్. సో ముందులాగా లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. మీరు 10,000 పెట్టి 5,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి అవి చాలా పెద్ద బిజినెసెస్ అయిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇండియాలో. అన్ని ఆపేసి కూడా స్టార్ట్ చేయనక్కర్లేదు. ఇవాళ మీ జాబ్ చేస్తూ కూడా సైడ్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసి నెమ్మదిగా అది డెవలప్ చేయొచ్చు. సో టేక్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్, గో పర్స్యూ యువర్ డ్రీమ్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.